సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో ఈ పునరుద్ధాన ఆదివారం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, మనందరం కలిసి ప్రభువును ఘనపరచడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు. ఒక అరణ్యంలో తల్లి కుందేలు చెట్ల చాటున, పొదల చాటున మార్గమంతా పరుగులు తీస్తూ, అమ్మా ఎక్కడున్నావు, చిట్టి తల్లి ఎక్కడున్నావు అంటూ తప్పిపోయిన తన చిన్న కూతురు కొరకు వెతుకుతూ కేకలు వేస్తూ పరుగులు తీస్తూ ఉందట. అలా పరిగెడుతూ ఉన్న ఆ తల్లి కుందేలుకు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ దారిలోనే విగత జీవిగా పడి ఉన్న తన చిన్న కూతురు, దాని ప్రక్కనే ఎప్పుడు ఆరగిద్దామా అని సిద్ధంగా ఉన్న పెద్ద సింహము, ఆ సింహపు పిల్లలు తారసపడ్డాయి. తన బిడ్డ తనకు దూరమైన ఆ క్షణాలలో తన కళ్ళ ముందు కనిపించని ఆ బిడ్డ కొరకైన ఆ తల్లి ఆందోళన వర్ణనాతీతమైనది. అలాగే దేవదేవుడు కూడా మానవాళిమైన మనలను గురించి అదే వెతుకులాటలో ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 9 నుండి 11 వచనాల వాక్య భాగాన్ని చదువుకుని ఈ ధ్యానంలో ముందుకు కొనసాగుదాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటునెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఈ వాక్యంలో నుండి నా సందేశం యొక్క అంశం, నీవెక్కడున్నావు? ఆదాము హవ్వలు దేవుని చేత, దేవుని స్వరూపములో, దేవుని స్వహస్తాలతో, దేవుని స్వభావముతో నిర్మించబడిన మొట్టమొదటి ఆది మానవులు, ఆది దంపతులు. దేవుడు తన సృష్టమైన, తాను సృజించిన సృష్టములోని శ్రేష్టమైన మానవులతో నిరంతరము సత్సంబంధాలు కలిగి వారితో సంభాషించడానికి, సహవసించడానికి, కలిసి సంచరించడానికి దేవుడు ఆరాటపడుతూ ఉండేవాడు. అందుకోసం దేవుడు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి ఏదెను వనములో ఉన్న ఆదాము హవ్వలను పిలిచిన సందర్భమే ఈ వాక్యం. ఆదామా, నువ్వెక్కడున్నావు? దేవుడు మానవుని కొరకైన వెదుకులాట, మానవుని జాడ కొరకు దేవుడు తపించినటువంటి ఈ సందర్భం ఆదికాండము 3వ అధ్యాయములో ఉన్న వాక్యం ద్వారా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు మానవుడిని అడిగిన ప్రశ్న, ఆదామా నువ్వెక్కడున్నావు? ఇదే ప్రశ్న ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మనందరినీ దేవుడు అడుగుతూ ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కొంతమంది ఆ ప్రశ్నకు ఎలాంటి జవాబు ఇవ్వగలుగుతారో, వారి జీవితాన్ని తరిచి చూచినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. మొదటిగా దేవుడు ఆదామును పిలిచినప్పుడు, ఆదామా నీవెక్కడున్నావు అనినప్పుడు, ఆదాము వైపు నుండి వచ్చినటువంటి స్పందనను మనం చూసినప్పుడు ఆదాము ఎక్కడున్నాడో మనకు అర్థమవుతుంది. నీవెక్కడున్నావు అని దేవుడు మానవులను పిలిచినప్పుడు, ప్రశ్నించినప్పుడు, మానవుని జాడ కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి మానవుడైన ఆదాము చెప్పిన జవాబు, అయ్యా మేము అవిధేయతలో ఉన్నామయ్యా. ఎంత భయానకము! దేవుడు తన స్వరూపములో తనకు ఇష్టమైన
విధముగా స్వహస్తాలతో నిర్మించినటువంటి ఆదాము అవ్వలు వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సుందరమైన ఏదెను వనములో వారికి ఏ కొదువ కొరత లేకుండా సమృద్ధి అయిన శ్రేష్టమైన ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు ప్రతి దినము ఆదాము హవ్వలతో మమేకమవ్వడానికి, సహవసించడానికి, సంచరించడానికి, సంభాషించడానికి ఆరాటపడినటువంటి దేవునికి తనకిష్టమైనటువంటి మానవుని జాడ కనిపించినప్పుడు దేవుడు తల్లడిల్లిపోయినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? అయ్యా నేను అవిధేయతలో ఉన్నానయ్యా. దేవుని మాటకు అవిధేయత చూపినటువంటి ఆదాము హవ్వలు దేవుని రాకను గమనించిన తోడనే ప్రతిదినము వలనే ఆయనకు ఎదురుగా వెళ్ళి సంభాషించవలసినటువంటి, సహవసించవలసిన దంపతులు ఈరోజు ఆ దేవునికి ముఖం చాటేసినట్లుగా కనబడుతూ ఉంది. కారణం ఏమిటి అంటే ఈరోజు వారు దేవుని ఎదుట దోషిగా, తప్పు చేసిన వారిగా, అపరాధ భావముతో దేవుణ్ణి ఎదుర్కొనలేని స్థితిలో ఉన్నారు. వారు దేవుని మాటను ధిక్కరించి శ్రేష్టమైన ఏదేను వనములో ఉన్న ఫలములన్నీ భుజించడానికి అనుమతి పొందిన వారు ఒకే ఒక వృక్షము యొక్క ఫలమును మాత్రము తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఒక్క ఆజ్ఞను వారు మీరి అవిధేయులుగా, దేవుని స్వరానికి భయపడిన వారుగా, ప్రతిరోజు వినే ఆ స్వరము ఎంతో వినసంపుగా, ఎంతో చైతన్యము, ఎంతో ఆనందము, ఎంతో పులకింత తీసుకొని వచ్చే ఆ దేవుని స్వరము ఈరోజు వారి పాలిట ఓ భయంకరమైన శబ్దముగా, వారి చెవులు తట్టుకోలేనంత భయానకమైన పిలుపుగా దేవుని స్వరం వారికి అనిపించింది. కారణం వారిలో అవిధేయత ప్రవేశించింది. దేవుడు తన బిడ్డల నుండి విధేయత ఆశించడం ఏమాత్రం అత్యాశ కాదు. అలాగే తమను నిర్మించినటువంటి, తమను ఓ ఉన్నతమైన స్థలములో ఉంచిన యావత్ సృష్టికి మూల పురుషులుగా ఏర్పరచినటువంటి సార్వభౌముడైన దేవునికి లోబడి ఉండడం, విధేయులై ఉండడం ఆదాము హవ్వల యొక్క ధర్మం. కానీ వారిరువురు అవిధేయులై దేవుడు వారిని పిలిచినప్పుడు మేము అవిధేయతా స్థితిలో ఉన్నామయ్యా అని చెట్టు చాటు నుండి బిక్కముఖముతో సమాధానం ఇచ్చారు. ఉపోద్ఘాతములో నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఓ తల్లి కుందేలు తన చిన్న కుమార్తె పిల్ల కుందేలు కొరకు పరుగులు తీస్తూ చెట్ల చాటున, పుట్ల చాటున దారి అంతా అమ్మా ఎక్కడున్నావు, అమ్మా ఎక్కడున్నావు అంటూ వెతికింది. కానీ చివరికి ఆ తల్లి గుండె పగిలే విధంగా చూడకూడని ఓ దృశ్యాన్ని చూసి ఆ తల్లడిల్లినటువంటి ఆ తల్లి కుందేలుని గురించి మనం విన్నాం. అందులో కొనసాగింపు మనం గమనిస్తే ఆ తల్లి కుందేలు వాస్తవానికి తన కలుగులో ఉంచి, తన బిడ్డలను కలుగులో ఉంచి వాటికి ఆహారాన్ని సేకరించడానికి బయటకు వెళుతూ అమలరా, బయట లోకము ఏమంత మంచిది కాదు, భయంకరమైన ప్రమాదకరమైన శత్రుమూకలు మన మీద దాడి చేసి మనలను చంపేస్తాయి. కాబట్టి నేను వచ్చే వరకు మీరు కలుగులో నుండి బయటకు రాబోకండమ్మా అని ఆదేశించి ఆహారము కొరకైన వేటలో ఆ తల్లి కుందేలు బయటకు వెళ్ళింది. కానీ తిరిగి వచ్చేసరికి ఆ పిల్లలో ఒక పిల్ల కుందేలు ఆ తల్లి మాటను పెడచెవిని పెట్టి అవిధేయురాలై అలా పైకొచ్చి ఈ లోకం ఎంత గొప్పదో, మా తల్లి సంచరిస్తున్నటువంటి మిగతా భాగం ఇంకెంత గొప్పదో చూడాలనుకుంది. తాను ఉండిన స్థలము కంటే తాను చూడని స్థలము ఇంకెంత మహా అద్భుతంగా ఉంటుందో తను కళ్ళారా చూసి తరించాలని చిన్న కుందేలు తాపత్రయపడింది. మంచిదే, కానీ ఆ వయసు రాక మునిపే ఓ ప్రయత్నం చేయబోయిన ఆ చిన్న కుందేలు ప్రమాదం బారిన పడి ప్రాణం పోగొట్టుకుంది.
అలాంటిదే ఆ తల్లికి ఆ చిన్న కుందేలు విధేయత చూపినట్లయితే కలుగులోనే ఉండేది, అలాగే ప్రాణాన్ని కాపాడుకొని ఉండేది. ఆదాము అవ్వలు కూడా ఏదెను వనములో దేవుడు ఉంచినటువంటి స్థలములో దేవుడు తినమని చెప్పిన వాటిని భుజిస్తూ కొనసాగినట్లయితే వారికి భయంకరమైన శిక్ష కలిగేది కాదు. ఆ ఏదెను వనము నుండి వారు బయటకు గెంటి వేయబడ్డారు. ఆ అవిధేయత స్థితి దేవుడు వారు పిలిచినప్పుడు వారి అవిధేయతలో నుండి వారు స్పందించారు కనుక దేవుడు వారిని తన మహిమ నుంచి వారిని దూరంగా పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరం! అవిధేయత ఒక మనిషిని ఎంత అధపాతాళానికి దిగజార్చుతుందో దానికి మచ్చుతునుక ఆదాము అవ్వల జీవితాలు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం అలాగే 23వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. సమూయేలు ప్రవక్త సౌలు అనే రాజుకు దేవుని యొద్ద నుండి ఒక వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. అమాలేకీయుల మీదకు యుద్ధానికి వెళుతున్న సౌలుతో ప్రవక్త అయిన సమూయేలు చెప్పాడు, అమాలేకీయులు అత్యంత భయంకరమైన, భీకరమైన, దుర్భరమైన, అత్యంత నీచమైన సమూహము గనుక అలాంటి సమూహమును మీరు ఓడించిన తరువాత వారి ఆస్తిపాస్తులను కానీ, పశువులను కానీ, జంతువులను కానీ వేటిని మీతో తీసుకుని రావద్దు. సమస్తమును అక్కడే పాడు చేసేయండి, కాల్చివేయండి, మీతో దేనిని తీసుకురాబోకండి. ఎందుకు అనగా అమాలేకీయులు దేవునికి అంత ఆయాసాన్ని తెప్పించారు. అందులో భాగంగా సౌలు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధములో విజయం సాధించిన తర్వాత అందరినీ లయము చేయమని దేవుడిచ్చిన ఆజ్ఞలో సగం మాత్రమే పాటించాడు, మిగతా సగం విషయములో అవిధేయత చూపించాడు. అమాలేకీయుల రాజైన అగబును హతమార్చకుండా తన పగను తీర్చుకోవడం కోసం ఆయన్ని ఇంకా బ్రతకనిచ్చాడు. అది మొదటి తప్పు. రెండవదిగా అమాలేకీయుల ప్రాంతములో నుండి శ్రేష్టమైన ఎడ్లను, శ్రేష్టమైన క్రొవ్విన గొర్రెలను తన కొరకు, తన వారి కొరకు హతమార్చకుండా దాచిపెట్టుకుని ఏమీ ఎరగనట్లుగా ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వచ్చాడు. ఆ దృశ్యాన్ని సమూయేలు కనిపెట్టాడు. పరలోకం నుండి ప్రభువు కూడా చూచాడు. సౌలు దేవుని చేత అంతగా అభిషేకించబడి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించే ఆధిక్యత పొందుకుని గొప్ప గొప్ప విజయాలు సాధించి ఇశ్రాయేలు దేశాన్ని విస్తరింపచేసి దేవునికి ఎంతో మహిమ తెచ్చిన వాడే ఒకవైపు చూస్తే, కానీ నాణెములో రెండో వైపు కనబడతా ఉంది. ఇక్కడ తన విజయాలకు తన శక్తి సామర్థ్యాలే కారణమని విర్రదీగాడు. దైవజనుని మాటను, దేవుని మాటను నిర్లక్ష్య పెట్టాడు. ఆదాము కూడా అలాగే చేశాడు. ఆదాము హవ్వలిరువురు దేవుని స్వరానికి తిరుగుబాటు చేశారు. భార్యాభర్తలు సహజంగా ఎంతో అన్యోన్యంగా దేవుణ్ణి ఎదుర్కొంటూ దేవునితో సహవసించే భార్యాభర్తలు ఎందుకు సడన్ గా ప్లేటు ఫిరాయించారు? ప్రియమైన వీక్షకులారా, దేవుని స్వరాన్ని ఆలకిస్తున్న దైవ జనాంగమా, అనేక కుటుంబాలలో భార్యాభర్తలు
ఒకరి పట్ల ఒకరు అపనమ్మకస్తులుగా, అవిధేయులుగా, తమ పైవారికి ఆ పైవారి మీద తిరుగుబాటు చేసేవారిగా ఎప్పుడు ఎలా తయారవుతారు అనడానికి ఓ గొప్ప రహస్యాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. భార్యాభర్తలిద్దరూ కలిసి సహవసిస్తూ, సంభాషిస్తూ, సమస్తమును ఒకరితో ఒకరు పంచుకుంటూ కలిసి కొనసాగుతూ ఉన్నంత కాలం ఎలాంటి దుర్లక్షణాలు వారిలో ప్రవేశించవు. కానీ అక్కడ మనం గమనించినప్పుడు భర్తకు తెలియకుండా, ఆదాముకు తెలియకుండా హవ్వ వేరొక వ్యక్తితో సంభాషణ మొదలుపెట్టింది. జాగ్రత్త, ఈ వాక్యం వింటున్న వీక్షకులారా, మీ భార్య లేక మీ భర్త మీకు తెలియకుండా ఎవరెవరితోనో సంభాషించడానికి తాపత్రయపడుతున్నారు అంటే ఎక్కడో తప్పటడుగు వేయడానికి మొట్టమొదటి ఆ మెట్టు దగ్గర ఉన్నారని ఆలోచించాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పరులతో మాట్లాడడంలో తప్పు లేదు, పరాయి వారితో సంభాషించడం తప్పు లేదు. కానీ ఆ సంభాషణ వారి జీవితాన్ని వినాశనానికి నడిపించే విధమైన సంభాషణగా మారిన తర్వాత ఎవరు వారిని రక్షించలేరు. ఇదిగో భర్తకు తెలియకుండా సర్పము అనే మూడవ వ్యక్తితో హవ్వమ్మ సంభాషణ మొదలుపెట్టింది. మీరు మీ కుటుంబస్తులకు తెలియకుండా ఎవరెవరితో సంభాషిస్తూ, మీ భర్తకు తెలియకుండా ఓ సోదరి, మీ భార్యకు తెలియకుండా ఓ సోదరుడా, మీ సంభాషణ పరాయి వారితో రహస్యముగా జరుగుతూ ఉంది అంటే అందులో ఏదో పొరపాటుకు, అందులో ఏదో తప్పు జరగడానికి ఆస్కారం కలిగిస్తున్నారు. అందుకని మీరు మొదటిగా భార్యాభర్తల మధ్య మీ సత్సంబంధాలు, మీ సంభాషణలు ఉప్పు వేసినట్లు రుచికరమైనదిగా, శ్రేష్టమైనదిగా, అన్యోన్యత, ఆప్యాయతతో కూడినదిగా ఉన్నప్పుడు ఇలాంటి అవిధేయతలు, తప్పటడుగులు వేయడానికి ఆస్కారం ఇవ్వం. ఆ సర్పము వారిరువురి మధ్యలో జొడబడింది. భార్యాభర్తలలో భర్తకు తెలియకుండా భార్యతో సంభాషణ మొదలుపెట్టింది. ఆ సంభాషణ చివరికి మహా సృష్టికర్త అయిన దేవుని సృష్టి ఉద్దేశాన్ని కూడా శంకించేటంతగా ఆ సర్పము హవ్వమ్మను ప్రభావితం చేసింది. తన భర్తకు తెలియకుండా, అలాగే సృష్టికర్త మీద అలాంటి ఓ అభాండం, అలాంటి ఓ నెపం, అలాంటి ఓ మాయమాటలు సర్పము వల్లెవేస్తూ ఉన్నప్పుడు, సర్పము రూపములో సాతాను వల్లెవేస్తూ ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయిన హవ్వమ్మ దేవుని స్వరానికి, దేవుని ఆజ్ఞకు మొట్టమొదటిగా అవిధేయురాలయ్యింది. ఆ అవిధేయత తనతో పాటుగా తన భర్తకు కూడా అంటించింది. ఇప్పుడు యావత్ కుటుంబము అవిధేయులయ్యారు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అంటే ఆయన దగ్గర జవాబు లేదు. అయ్యా, మీ స్వరము వినినప్పుడు దిగంబరినై ఉంటుంది కనుక భయపడి చెట్టు చాటును దాగుకున్నామయ్యా. మీరు దిగంబరులు అని మీకు తెలియచేసిన వాడెవడయ్యా అంటే మేము అవిధేయులమైన క్షణములోనే మేము దిగంబరులము అన్న సత్యాన్ని గ్రహించామయ్యా. అందుకే భయంతో నిన్ను ఎదుర్కొనలేకపోతున్నామయ్యా. ఎందుకు వచ్చిందండి అవిధేయత? ఎలా వచ్చిందండి అవిధేయత? మీ సంభాషణ ఎవరెవరితో జాగ్రత్త సుమా. మీరు మాట్లాడే మాటలు, ఆ మాటల్లో ఉన్న సారాంశం ఎలాంటిది పరిశీలన చేయండి. వారు ఆ శ్రేష్టమైన ఏదెను వనములో నుండి, దేవుని సహవాసములో నుండి, దేవుని మహిమలో నుండి గెంటి వేయబడినట్లుగా వ్రాయబడింది దేవుని వాక్యంలో. నీ అవిధేయత నీ జీవితానికి ఎంత అనర్థాలు తీసుకొస్తుందో. తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా ఉంటున్నారా బిడ్డలారా? నీ భర్త పట్ల అవిధేయురాలుగా ఉంటున్నావా సోదరి? మీ గురువుల పట్ల అవిధేయులుగా వ్యవహరిస్తున్నారా శిష్యులారా? మీ పై అధికారుల పట్ల, యజమానుల పట్ల అవిధేయులుగా ఉంటున్నారా మిత్రులారా? వద్దండి. దేవుడు నీకు పైగా ఎవరు నియమించినా దాని వెనుక దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము నెరవేరే వరకు మనపై వారికి మనం ఎప్పుడూ
లోబడి విధేయులముగా ఆజ్ఞ గైకొనవలసిన వారంగానే ఉన్నాం. నువ్వెక్కడున్నావు? ఇంకా అవిధేయతలోనే ఉన్నారా? ఇంకా పాపములోనే ఉన్నారా? ఇంకా దిగంబరులుగానే ఉన్నారా? ఇంకా భయముతోనే ఉన్నారా? చెట్టు చాటున బిక్కు బిక్కుమంటూ బ్రతుకులీడుస్తూ ఉన్నారా? దేవుని మాటకు అవిధేయులైతే, దేవుని మాటను పెడచెవిని పెడితే ఎంత భయంకరం. రెండవదిగా, దేవుడు నువ్వెక్కడున్నావు అని ప్రశ్నిస్తే ఇంకొక జవాబు బైబిల్లో నుంచి వస్తుంది. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడి అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయిరి. అయోమయములో ఉన్నామయ్యా అని జవాబిస్తూ ఉన్నారు ఆనాటి ఏలియా కాలపు ప్రజలు. దేవుడు మొదటిగా నువ్వెక్కడున్నావు అని ప్రశ్నిస్తే ఆదాము చెప్తున్నాడు, మేము మా దంపతులము అవిధేయతలో ఉన్నాము దేవా, నీ మాటకు విధేయులము కాలేకపోయామయ్యా, తప్పు చేశామయ్యా. ఇప్పుడు ఏలియా కాలములో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే, మేము అయోమయపు స్థితిలో ఉన్నామయ్యా. ఎవరిని సేవించాలో, ఎవరిని విసర్జించాలో తెలియని స్థితిలో డైలమాలో ఉన్నామయ్యా. ఏలియా తెగించాడు, రాజు ముందుకు వచ్చాడు, దేశం ముందుకు వచ్చాడు, ప్రజలందరినీ పిలిపించాడు, ప్రజలందరూ ఎదుట నిలబడ్డాడు, సవాలు విసురుతూ ఉన్నాడు. ఎంతకాలము మీరు ఈ అయోమయపు డైలమా కండిషన్లో మీ జీవితాలను నెట్టుకుంటూ వెళ్తారయ్యా? ఎంతకాలము వాస్తవాలను గ్రహించకుండా ఎవరిని సేవించాలో, ఎవరికి ప్రార్థించాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరిని నెత్తి మీద పెట్టుకోవాలో తెలియకుండా ఎంతకాలమయ్యా ఈ అజ్ఞాన దశ, ఈ అయోమయ దశ? రండి, నా సవాలును స్వీకరించండి. మీరు సేవిస్తున్న దేవుడు నిజముగా దేవుడైతే మీతో పాటు నేను కూడా ఆ దేవునికి సాష్టాంగ పడతా. ఒకవేళ కాకపోతే నా దేవునికి మీరు సాష్టాంగ పడతారా? ఆ సవాలును స్వీకరించారు. అనేక మంది ఒక చోట గుంపులు కూడారు. ఆ గుంపు కూడిన స్థలములో ఒక పోటీ పెట్టుకున్నారు. ఏమిటా పోటీ అంటే, నా దేవుడు గొప్పవాడు అని నేను నిరూపిస్తాను. అందుకోసం ఒక గొయ్యి తవ్వి ఆ గోతిలో నీళ్లు పోసి దాని మీద కట్టెలు పేర్చి ఆ కట్టె మీద ఒక ఎద్దును వధించి పేర్చి మన దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు గొప్పవాడైతే ఆకాశము నుండి అగ్నిని పంపి మనము పుల్ల వెలిగించకుండా, మనము మంట వెలిగించకుండా ఆ పైనుండి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెల మీద ఉన్న ఆ బలి ఎద్దును దహించాలి. రండి, మొదట అవకాశాన్ని మీరు తీసుకోండి. మీ దేవతలను, మీ దేవుళ్ళను మీరు పిలవండి, ప్రార్థించండి, అడగండి అని సవాలు విసిరాడు. ఆ ఏలియా సవాలును వారు స్వీకరించి దాదాపుగా 850 మంది ఆ స్థలములో తమ దేవత కొరకు, దేవుని కొరకు ఉదయము నుండి సాయంకాలం వరకు కేకలు వేశారట. ఫలితం దక్కలా. సరే, ఇక నా వంతు రండి అని ఏలియా పడగొట్టబడి ఉన్నటువంటి బలిపీఠమును పునర్నిర్మించి జనులందరినీ అక్కడికి సమకూర్చి తల పైకెత్తి, కనులు మూసి, చేతులు పైకెత్తి పరలోకములో ఉన్న దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, ఈ అద్భుత కార్యము జరగడం ద్వారా నీవే దేవుడవై ఉన్నావని ఈ జనులందరూ గ్రహించాలి. వారి డైలమా సిచ్యువేషన్ నుంచి వారు బయటకు రావాలి. వారు నిన్ను నిజదేవుడుగా గుర్తించాలి, అంగీకరించాలి.
ఈ అయోమయ స్థితిలో వారికి ఎంత మాత్రం ఉండడానికి వీలు లేదు అంటూ పరలోకం వైపుకు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి కందకములో ఉన్న నీటిని, పేర్చబడినటువంటి కట్టెలను, పైన ఉన్నటువంటి ఎద్దును ఒక్క ఉదుటున దహించి వేసినట్లుగా అక్కడ ఉన్న వారందరూ అద్భుత కార్యాన్ని కన్నులారా వీక్షించి వారి అనుమానాలను, అయోమయ స్థితి నుంచి విడుదల పొంది, ఇదిగో యెహోవా దేవుడే, ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు అని అందరూ దేవుని వైపుకు ఆకర్షితులైనట్లుగా వాక్యంలో వ్రాయబడింది. మిత్రులారా, ఇంకా ఎంతకాలం ఈ అయోమయ కండిషన్? ప్రభు అయిన యేసును రక్షకుడిగా అంగీకరించడానికి మీకున్న అనుమానాలేమిటి? మీకున్న భయాలేమిటి? ఎందుకంత అయోమయముగానే తచ్చిట్లాడుతూ ఉన్నారు? యేసుక్రీస్తు వారి లోకానికి 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా దేవదేవుడై ఉండి మనుష్య రూపములో శరీరధారిగా దిగి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై సిలువలో తన ప్రాణం పెట్టారే. ఆయన మరణించి ముందుగా చెప్పిన విధంగానే 3వ దినాన పునరుద్ధానుడిగా లేచి తన యందు విశ్వసించిన వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి పరలోకములో మనకొక స్థలమును సిద్ధపరచడానికి ఇప్పటికే ఆయన అక్కడ ఏతించారు. మరలా తిరిగి లోకానికి రాబోతూ ఉన్నారు. ఒకటే మాట ఇచ్చారు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నా యందు విశ్వసించే వానికి నేను నిత్యజీవం ఇవ్వబోతున్నాను, నా యందు విశ్వసించిన వాడిని నాతో పాటు తిరిగి నేనుండు స్థలములో ఉండులాగున తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇదిగో ఏలియా ప్రకటించిన, ఏలియా భక్తుడు నిరూపించిన దేవుడు మీ అయోమయ స్థితి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి, మీరు సేవించడానికి అర్హుడైన దేవుడు. ఎంతకాలం ఈ అయోమయం? ఏలియా కాలములో దేవుని విషయములోనే వారు అయోమయములో ఉన్నారు. కానీ ఈ రోజున యావత్ మానవ కోటి ఎన్నో అయోమయ స్థితులలో ఉన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి కరోనా మహమ్మారి విషయంలో ఏ మందులు వాడాలో, ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో, ఏ డాక్టర్ను సంప్రదించాలో, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, ఎవరి చిట్కా పాటించాలో అయోమయం. ఈ అయోమయ కండిషన్లో అనేక మంది సరైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడం వలన చాలా మూల్యాన్ని చెల్లిస్తూ ఉన్నారు. మిత్రులారా, వదిలేయండి, అనుమానాలు విడిచిపెట్టండి, బయటకు రండి, వాస్తవాన్ని గ్రహించండి. బైబిల్ గ్రంథములో దేవుడు బోధిస్తూ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించండి. చదువుకున్న వారని, చదువుకొని వారని భేదం లేకుండా అనేక విషయాల్లో ఈ రోజున అయోమయ స్థితి అనేక మందిని డైలమాలో నెట్టివేస్తూ ఉంది. బిడ్డలను ఏం చదివించాలి, ఏం చదివించకూడదు, ఏ ఉద్యోగంలో అడుగు పెట్టాలి, ఏ ఉద్యోగంలో చేరకూడదు, ఇలా ప్రతి విషయంలోనూ మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. అలాంటి అయోమయానికి తెరదించుతూ ఆ రోజున ఏలియా పరలోకం వైపుకు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. మీరు కూడా ఒకవేళ డైలమాలో ఉంటే ఇదే దేవుని వైపుకు చూడండి, ప్రార్థన చేయండి. మీ ప్రతి అయోమయ స్థితికి దేవుడు ఒక ముగింపు తీసుకొస్తాడు. పిలాతు ఆనాడు రోమా ప్రభుత్వం వారు పాలస్తీనా దేశాన్ని తమ స్వాధీనములో ఉంచుకుని పరిపాలన చేస్తున్న కాలములో ఆ ప్రాంతానికి గవర్నర్గా నియమించబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ పాపము లేనటువంటి పుణ్య పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని దోషిగా చిత్రీకరిస్తూ రకరకాలైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఆయనను రోమా వారికి అప్పగించారు. ఆనాటి మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, కొంతమంది గిట్టని వారు. ఆయన
దైవ దూషణ చేశాడు కనుక భయంకరమైన శిక్ష విధించమని వారు ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. ప్రభుత్వం వారి విన్నపాన్ని మన్నించి ప్రభువైన యేసుక్రీస్తును అరెస్టు చేశారు. అరెస్టు చేయబడిన ప్రభువైన యేసుక్రీస్తుకు విచారణ జరుగుతూ ఉండగా గవర్నర్ అయిన పిలాతు గారు ఆ విచారణ యావత్తును పరిశీలిస్తే, అయ్యో, ఈ మహానుభావుడిలో ఏ తప్పు నేను కనుగొనలేకపోతున్నానే. వాట్ షుడ్ ఐ డూ? ఈయన యందు నేను ఏ దోషమును, ఈయన యందు నాకు ఏ దోషము కానరావడం లేదే అని వాపోయాడు. చివరికి ఆయన భార్య కూడా వచ్చిందయ్యా, ఆ నిష్కల్మషునికి హాని తలపెట్టి నీవు కీడు చేసుకోవద్దయ్యా. భార్య వెనక నుండి సూచన చేసిన బయట నుండి వస్తున్న ఒత్తిడిల వలన ఒకవేళ యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించకపోతే ప్రజల వైపు నుండి తిరుగుబాటు వచ్చి వారు తనకు ఏ హాని కలిగిస్తారోనన్న అయ్యోమయ్య స్థితి మధ్యలో పిలాతు గవర్నర్ గారు, చదువుకున్నవాడు, అధికారములో హోదాలో ఉన్న పిలాతు యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించి చేతులు కడిగి వేసుకున్నాడు. అయోమయపు స్థితిలో అత్యంత బాధాకరమైన, భయానకరమైన, అత్యంత విచారకరమైనటువంటి తీర్పు తీర్చాడు పిలాతు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేని విషయంలో మీరు డైలమాలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రార్థనాపూర్వకంగా అడుగులు వేయండి మిత్రులారా. మీ అయోమయ కండిషన్ నుంచి దేవుడు మీకు విడుదలనిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఏలియా ప్రార్థిస్తూ ఉండగా వారు ఏకీభవించారు. ఎవరిని సేవించాలో, ఎవరు నిజమైన దేవుడో, అలాగే నీవు ఏ మార్గము గుండా వెళ్ళాలో, ఏ చదువు చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏ నిర్ణయం చేయాలో తెలియక ఎంతకాలము తటపటాయిస్తారు. ఎంతకాలము ఈ అయోమయం. మీ బిడ్డల వివాహాల విషయాలలో, ఉద్యోగాల విషయాలలో, వ్యాపారాల విషయాలలో, చదువుల విషయాలలో అయోమయం. విడిచిపెట్టండి. దేవుని చిత్తానికి అప్పగించండి. దేవుని స్వరానికి శిరస వహించండి. మీ నిర్ణయాన్ని దేవుడు నిశ్చయముగా ఆమోదిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది ప్రార్థనాపూర్వకంగా చేయబడిన నిర్ణయం అయితే. మూడవదిగా యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11, 12 వచనాలు. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. యెషయా ప్రవక్త ద్వారా అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన ఓ ప్రవచనాన్ని దేవుడు ఆనాటి యూదా జనాంగానికి ఇచ్చాడు. ఆనాడే కాదు, ప్రస్తుత పరిస్థితులకు కూడా ఈ ప్రవచనము 100కి 100 పాళ్ళు సరిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ ప్రవచనం ఏం చెప్తుంది అంటే, దేవుడు పంపబోయే ఓ ఉగ్రత, దేవుడు పంపించబోయే శిక్ష యావత్ మానవ కోటిని ఏ విధముగా మట్టు పెట్టబోతుందో తెలియచేస్తూ ఉంది. దేవునికి మానవుల మీద మరొక మారు కోపం వచ్చినట్లుగా మానవులను చూసినప్పుడు దేవుడు వారిలో ఉన్నటువంటి 3 లక్షణాలను తెలియచేస్తూ ఉన్నాడు. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు అహంకారుల అతిశయమును బట్టియు నేను లోకములో ఉన్న మానవులను మట్టు పెట్టబోతున్నాను. 3 కారణాలు దేవుడు మనుష్యుల మీద 3 నేరారోపణలు మోపుతూ దేవుని వాక్యములో నుండి యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. నువ్వెక్కడున్నావు? మూడవదిగా కనబడుతుంది, అయ్యా మేము అపాయములో ఉన్నామయ్యా అంటుంది వాక్యం. ఎలాంటి అపాయము అంటే
యెషయా ప్రవక్త చెప్తున్నాడు, వాక్యం వింటున్న వీక్షకులారా, ప్రేక్షకులారా, దేవుని బిడ్డలారా, లోకములో ప్రజల చెడుతనమును బట్టి, దుష్టులలో ఉన్న దోషమును బట్టి, అహంకారులు ప్రదర్శిస్తున్న అతిశయమును బట్టి 3 అత్యంత బలమైన ఆరోపణలు దేవుడు నీ మీద నా మీద మోపుతూ ఉన్నాడు. చెడుతనమును బట్టి, దుష్టత్వమును బట్టి, అహంకారమును బట్టి ఈ లోకములో బంగారము ఎంత అరుదుగా ఉందో, సువర్ణము ఎంత అరుదుగా కనిపిస్తుందో, ఈ ప్రపంచములో దేవుడు నరులను కూడా అంతే అరుదుగా మిగల్చబోతున్నాడు అనే భయంకరమైన ప్రవచనము ఈ వాక్యములో మనం వింటూ ఉన్నాం. అదేమిటండి? ఇంత గొప్ప మానవాళిని దేవుడు ఎలా రూపుమాపుతాడండి? ఎస్, ఆయన రూపుమాపగలిగిన వాడే. లోకుల దుష్టత్వము, లోకుల చెడు నడత, అహంకారము, అతిశయము పెట్టిరేగిన సందర్భాలలో, అతిశయమును బట్టి, అహంకారమును బట్టి నువ్వు దేవుని బిడ్డవైనా కాకపోయినా నీలో దుష్టత్వము రాజ్యమేలుతూ ఉంటే, అతిశయము రాజ్యమేలుతూ ఉంటే, అహంకారముతో నీవు ఊగిపోతూ ఉంటే, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు, నువ్వు అపాయములో ఉన్నావు, జాగ్రత్త మిత్రమా. నోవహు కాలములో దేవుడు మానవులలో ఉన్న దుష్టత్వమును చూసినప్పుడు నోవహు కుటుంబము మినహా మిగతా వారినందరినీ జల ప్రళయము ద్వారా మట్టు పెట్టాడు. ఇదిగో అలాంటి మరొక ప్రవచనమే ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పే మనము దాదాపుగా చూస్తూ ఉన్నాము కదా. లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టు, సుమారుగా ఈ కరోనా మహమ్మారి మన దేశంలోనే దగ్గరగా 3 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. మిత్రులారా, ఒక రోగం, ఒక కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ ఇంతమంది ప్రాణాలు తీయడానికి కారణమైంది. ఈ మహమ్మారి అంతానికి ముగింపు ఎప్పుడో మనకి ఇంకా తెలియదు. ఇంకా ఇది విజృంభిస్తూనే ఉంది. ఓవైపు వైద్యులు, ఓవైపు డాక్టర్లు, ఓవైపు శాస్త్రజ్ఞులు, ఓవైపు దైవ సేవకులు ఇలా ఎవరికి వారుగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, అలాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మహమ్మారి తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంది. ప్రజలను మట్టు పెడుతూనే ఉంది. అపాయములో ఉన్నారు, జాగ్రత్త. ఈ వాక్యం వింటున్న మిత్రులారా, అదేమిటండి? ఈ అపాయము నుండి బయటపడే ఆలోచన లేదా, ఉపాయము లేదా అంటే, ఎస్, దేర్ ఈస్ ఎన్ అడ్వైస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పౌలు భక్తుడు చెప్పాడు, మేము అపాయములో ఉన్నను, ఉపాయము లేని వారము కాము. ఏమిటా ఉపాయము అంటే అందులోనే ఉంది. చెడుతనమును ఇప్పటికైనా విడిచిపెట్టండి, దోషమును ఇప్పటికైనా మానివేయండి, అహంకారమును, అతిశయమును విడిచి వినయము, విధేయత వంటి యోగ్యమైన లక్షణాలను పుణికి పుచ్చుకోండి. ఈ భయంకరమైన కరోనా మహమ్మారి మన దాకా రాకమునిపే దేవుడు దానికి ముక్కుతాడు వేసేటట్లుగా మార్పు మన దగ్గరే మొదలు పెడదాం. మనమే మారదాం. నీ చెడు ప్రవర్తనకు ఇప్పటికైనా చరమగీతం పాడండి. మీలో ఉన్న దుష్ట ఆలోచనలకు సంఖ్యలు వేయండి. దేని గురించండి అహంకారం, దేని గురించండి అతిశయం, దేని గురించండి గొప్పలు? తగ్గుదాం, తగ్గించుకుందాం. దేవుడు అహంకారులను తగ్గిస్తాడు, శిక్షిస్తాడని మాట ఇచ్చాడు. బైబిల్ గ్రంథములో తల బిరుసుగా అహంకార పూరితంగా నడుచుకున్న అనేక మంది హేమాహేమీలు, ఫరో లాంటి వారు కూడా నేలరాలిపోయారు దేవుని మాట ఎదుట. దేవుని శక్తి ముందు వారు నిలబడలేకపోయారు. జాగ్రత్త.
అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనంలో, అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అశ్రద్ధ. నీవు అపాయములో పడడానికి మరొక కారణం మీ అశ్రద్ధ కూడా. ఐతుకు అనే యవనస్తుడు మందిరములో దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉండగా ఆ వాక్యము వినే విషయములో ఎంత నిర్లక్ష్యముగా, ఎంత అశ్రద్ధగా కిటికీలో కూర్చోవడమే పెద్ద తప్పైతే అక్కడ కూర్చొని మరలా నిద్రపోతున్నాడట. ఈరోజు దేవుని వాక్యము విపరీతముగా వెల్లడవుతూ ఉండగా, దేవుని జనాంగమా, మీరు నేను కూడా ఇలాగే దేవుని వాక్యం పట్ల అశ్రద్ధగా ఉంటున్నామేమో, అది మనలను అపాయములోనికి నెట్టివేస్తుందేమో. జాగ్రత్త, పరిశీలన చేసుకోండి. నిర్లక్ష్యముగా దేవుని వాక్యాన్ని వినవద్దు, నిర్లక్ష్యముగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. ఐతుకు యువకుడు కాబట్టి మందిరములో ఆ సమయానికి నిర్లక్ష్యముగా అశ్రద్ధగా ఉండి క్రింద పడి నిద్రలో జోగి కింద పడినా అపోస్తుడైన పౌలు తక్షణమే స్పందించి ప్రార్థించగా అతడు బ్రతికి పట్టకెట్టగలిగాడు. కానీ ఆ రెండవ ఛాన్సు ఐతుక్కి వచ్చినట్లుగా నీకు నాకు వస్తుందో లేదో తెలియదు. జాగ్రత్త. నీ అశ్రద్ధ, మీ అశ్రద్ధ మిమ్ములను అపాయములోనికి నెట్టివేస్తుంది. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా తీసుకుంటున్నారా? దేవుని వాక్యం పట్ల అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారా? నిర్లక్ష్యంగా ఉంటున్నారా? జాగ్రత్త మిత్రులారా, అపాయములో ఉన్నారు మీరు. 4వదిగా, నీవెక్కడున్నావు అంటే బైబిల్ గ్రంథంలో అనేక మంది నుంచి వచ్చిన మరొక జవాబు, అయ్యా మేము అపోహలలో ఉన్నామయ్యా, అపోహలలో ఉన్నామయ్యా, అపార్థం చేసుకుంటున్నామయ్యా. చూడండి, బైబిల్లో నుండి ఒక వాక్యం మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదివినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బ్రతిమలాడిరి. ప్రభువైన యేసుక్రీస్తు గెరాసెనీయుల దేశములోని సమాధుల దొడ్డిలో ఓ వ్యక్తి దురాత్మ చేత బంధించబడి తనను తాను గాయపరుచుకుంటూ ఇంటికి కూడా తీసుకుని వెళ్ళి సంఖ్యలతో బంధించినప్పటికీ బంధువులు కుటుంబస్తులు ప్రయత్నించిన వారి ప్రయత్నాలను వమ్ము చేస్తూ తిరిగి సమాధుల్లోకే వచ్చి సంచరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు అతని కొరకే వచ్చి ఆ వ్యక్తిని, అతనిలో ఉన్న 2,000 దయ్యములను, తనలో సేన అనే 2,000 గుంపు దయ్యములను యేసుక్రీస్తు వారు మాట సెలవీయగానే అవి వెడలిపోయాయి. ఆ వెళ్ళగొట్టబడిన ఆ వ్యక్తి ఇప్పుడు అంతకుముందు బట్టలు లేకుండా తిరిగేవాడు, ఇప్పుడు బట్టలు ధరించి ప్రజల మధ్యలోనికి రానివాడు ఇప్పుడు ప్రజల మధ్యలో, కుటుంబస్తుల మధ్యలో, ఇంటి వాతావరణంలోనికి రావడానికి వస్తూ ఉన్నప్పుడు అది చూసిన గ్రామస్తులు యేసు ప్రభు వారిని, అయ్యా దయచేసి మీరు మా ఊరి వదిలి వెళ్ళిపోండి అయ్యా. ఏం చేశాడని ఆయన ఊరి వదిలి వెళ్ళిపోమన్నారు అంటే, మీరు ఇలాగే మా గ్రామాల్లోకి వచ్చి ఇలా దయ్యాలు పట్టిన వాళ్ళందరినీ బాగు చేస్తూ ఉంటే ఎట్లాగయ్యా? ఈ లోకములో మంచి చేసిన వారి కంటే కీడు చేసే వారికే సన్మానాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వారినే అగ్రపీఠాల మీద కూర్చోబెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ రోజున ఓ అద్భుత కార్యం జరిగిస్తే దానిని కూడా అపార్థం చేసుకుని ఆయన వారికి మేలుకరుడుగా, సహాయకుడిగా వచ్చిన ఆ ప్రభువును వారు అపార్థం చేసుకున్నారు. అమ్మా, యేసయ్య మీకు సహాయకుడే కానీ సంహారకుడు కాదయ్యా. అంతేకాదు, మరొక వాక్యంలో మనం గమనిస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు మనం చదివితే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుళ్ళ చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు
మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎదుకు ఈడ్చుకుని పోయిరి. దయ్యం పట్టిన ఓ చిన్నదానితో సోదె చెప్పిస్తూ వ్యాపారం చేస్తూ, ఈ రోజుల్లో మనం కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. కొంతమంది మరి భిక్షాటన చేస్తూ ఉన్నవారు అక్కడక్కడ పిల్లలను దొంగిలించి అపహరించి వారిని తీసుకుని వచ్చి వారితో ఈ యాచకత్వపు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఆ రోజుల్లో దయ్యం పట్టిన ఓ పాపతో సోదె చెప్పిస్తూ వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. కాదేది కవితకు అనర్హము అని ఆనాడు శ్రీశ్రీ మహానుభావులు చెప్పినట్లుగానే కాదేది వ్యాపారానికి అనర్హము అన్నట్లుగా ఈ మహానుభావులు ఇలాంటి భయంకరమైన మార్గమును ఎంచుకొని దయ్యం పట్టి ఇబ్బంది పడుతూ ఉన్న ఆ చిన్న పిల్లతో వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన పౌలు భక్తుడు ఆ పాపలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాడు. ఆయన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయగా ఆ దురాత్మ వెడలిపోయిను. చూడండి, వాక్యములో మన అపోహలు తొలగిపోవాలి అన్నా, మనలో ఉన్న అపవిత్రాత్మలు తొలగిపోవాలి అన్నా, మిత్రులారా, ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రయోగించండి. పౌలు అంత మంచి కార్యానికి ఒడిగడితే ఆయనను చావిడిలో కట్టేసి పంచాయతీ పెట్టి మరి ఇబ్బంది పెట్టాల్సిన అవసరత ఏమిటి అంటే, సహాయకులుగా ఉన్న సేవకులను ఆనాడు ఈనాడు కూడా సమాజము అనుమానిస్తూనే ఉంది, అపోహ పడుతూనే ఉంది. శతాబ్దాల తరబడి భారతదేశానికి సేవలు అందించిన వైద్య సేవలు, విద్యా సేవలు, సామాజిక సేవలు, ఎన్నో సేవా కార్యక్రమాలకు భారతదేశములో ఓ గొప్ప కేంద్ర స్థానముగా ఉన్నటువంటి ఈ దేవుని ప్రజలను ఇంకా కొంతమంది ఈనాటికి కూడా శంకిస్తూనే, అనుమానిస్తూనే, అపోహపడుతూనే, భ్రమపడుతూనే, నిందిస్తూనే ఉండడం అత్యంత విచారకరం. అయినప్పటికీ మిత్రులారా, ఈ అపోహలను బట్టి మనం ఆందోళన చెందనక్కర్లేదు. ప్రార్థనతో వారిని ఎదుర్కొందాం, వాటిని జయిద్దాం. ఆఖరిగా, నువ్వెక్కడున్నావు అంటే బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు అడిగిన ప్రశ్నకు మరొక ఆయన జవాబు చెప్తున్నాడు. అయ్యా, నేను నీకు అందుబాటులో ఉన్నానయ్యా. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. సమూయేలు అనే ఓ యవనస్తుడు బాలుడు దేవాలయములో దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడి మందిరములో ఉండి దేవుని సేవ చేస్తూ ఉండగా మొట్టమొదటిసారిగా దేవుని ప్రత్యక్షత మందిరములో ఉన్న బాలుడైన సమూయేలుకు దొరికింది. ఆయన దేవుని స్వరాన్ని వినినప్పుడు మొదటిసారి, రెండవసారి, మూడవసారి అది దేవుని స్వరము అని ఎరుగని వాడై దైవజనుడైన ఏలీ దగ్గరకు వెళ్ళి, ఓ దైవజనుడా, మీరు నన్ను పిలిచారా అంటూ ఆయన అడిగితే ఆయన అన్నాడు కదా, లేదయ్యా, నేనే నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో. 3 సార్లు సమూయేలును దేవుడు పిలిచాడు. ఆ పిలుపు అతడు అంతకు ముందు వినలేదు కనుక, అర్థం చేసుకోలేదు కనుక అది దైవజనుని స్వరము, ఏలీ స్వరం అనుకున్నాడు. అయితే 3వసారి ఏలీ గారు చెప్పారు, నానా, ఇది దేవుని యొద్ద నుండి వస్తున్న స్వరం. మరొకసారి కనుక దేవుడు పిలిస్తే, చిత్తము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని సెలవివ్వయ్యా అని ఆ యవన బాలుడికి, ఆ చిన్న పిల్లవానికి దైవజనుడు చక్కగా సహాయం చేశాడు, ప్రోత్సహించాడు. అనుకున్నట్లుగానే 4వసారి దేవుడు పిలిచినప్పుడు సమూయేలు ఈ రీతిగా స్పందిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇవ్వయ్యా. ఆఖరిగా దేవుడు నీవెక్కడున్నావు అంటే సమూయేలు అంటున్నాడు కదా, నేను నీకు అందుబాటులో ఉన్నానయ్యా. లార్డ్, ఐ యామ్ అవైలబుల్ టు యూ. ప్రభువా, నేను నీకు
సమీపముగా ఉన్నాను, దగ్గరగా ఉన్నాను, నీ పాదాల దగ్గరే ఉన్నాను, నీకు చేరువలోనే ఉన్నాను, నీకు అందుబాటులోనే ఉన్నాను. దేవుడు ఎంత సంతోషిస్తాడు తనకు అందుబాటులో ఉన్న వారిని బట్టి. వెంటనే ఆ ప్రవచన పరిచర్య కొరకు దేవుడు బాలుడైన సమూయేలును అభిషేకించి ఆయత్తపరిచి అమోఘమైన పరిచర్యలు సమూయేలు ప్రవక్త ద్వారా జరిగించాడు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా సెలవిచ్చాడు, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా. ప్రవక్త అయిన యెషయా కూడా దేవుని దర్శనం పొందిన తరువాత, దేవుడు నా కొరకు ఎవరు బయటకు వెళ్ళి నా వాక్కు వినిపిస్తారు, నా ప్రజలతో ఎవరు నా మాటలు వినిపిస్తారు అనగానే యెషయా భక్తుడు అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపుమయ్యా. ఐఎమ్ అవైలబుల్ టు యు ఓ లార్డ్, ప్లీజ్ సెండ్ మీ. నన్ను పంపించండి, ఏ పని కొరకైనా నేను చేయడానికి సిద్ధమే దేవా. అందుబాటులో ఉన్నాడు దేవుడు. అందుబాటులో ఉన్న వారిని అద్భుతమైన పనిముట్లుగా వాడుకుంటాడు, ఆయుధాలుగా వాడుకుంటాడు, ఆశీర్వాదకరముగా వాడుకుంటాడు. యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు మీరు వచ్చి నన్ను వెంబడించండి అని పిలిచిన పిలుపుకు స్పందించిన 12 మందిలో ఒక్కడు దారి తప్పిన 11 మందిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతంగా తీర్చిదిద్దారు. వారిని గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది, భూమిని తల్లక్రిందులు చేసిన వారు అన్నాడు. వారొకప్పుడు చేపలు పట్టి తల్లక్రిందులుగా వాటిని గంపలలో వేసి వాటిని మార్కెట్లో అమ్ముకుని జీవనాన్ని గడుపుకునే వారు ఈరోజు భూమినే తల్లక్రిందులు, ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసే వారుగా రూపాంతరం చెందారు. దానికి కారణం వారు ప్రభువుకు అందుబాటులో ఉన్నారు. నీవు నేను కూడా మనమున్న పరిస్థితుల మధ్యలోనే దేవునికి అందుబాటులో ఉండేవారుగా సిద్ధపడాలని, అందుకు నడుం బిగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తల్లో వంచండి, ప్రార్థన చేద్దాం. ఘనుడవైన మా దేవా, ఇంతవరకు మీరు మాతో ముచ్చటించిన నీ వాక్కులు మా అందరి హృదయాలలో పదిలపరచండి. మీరు మమ్ములను ఎప్పుడు పిలిచినా మేము నీకు అందుబాటులో ఉన్నాము దేవా. చిత్తగించుము, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పగలిగిన అందుబాటు తత్వము కలిగిన నీ వాక్కుల కొరకు వేచియుండే, నీ స్వరమును వినాలని, నీతో సహవాసము చేయాలని, నీతో సంభాషించాలని, నీతో సంచరించాలని ఆరాటము కలిగిన విశ్వాసులనుగా ఈ వాక్యము వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ రోజున ఈ అద్భుతమైన సువార్త అనేక మందికి చేరకపోవడం వలన అనేక ఆత్మలు నాశనానికి జోగుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి వార్తలు విని అనేక మంది ఆందోళనలతో తల్లడిల్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఆదరణకరమైన నీ వాక్కులు యెషయా ప్రవక్త ఏ విధముగా అయితే ఇదిగో నన్ను పంపించండి, నీ వార్త నేను ప్రకటిస్తాను అని ఎలా ముందుకు వచ్చాడో, ఈ వాక్యం వింటున్న అనేక మందిలో అలాంటి చైతన్యము మీరు తీసుకుని వచ్చి నీ వాక్యమును అనేకులకు చేరవేసే సాధనాలుగా అనేక మందిని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ, అలాగే వినిన వాక్య ప్రకారముగా దయామయుడా మేమెల్లప్పుడూ నీ వాక్యానుసారముగా జీవించడానికి నడుం బిగించే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరొక మారు కరోనా మహమ్మారిని నాయనా మా కళ్ళ ముందు నుంచి తీసివేస్తూ స్వస్థతతో, ఆరోగ్యముతో, దీర్ఘాయుష్యుతో ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ఘననామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదా మనందరికీ తోడుగా నిలిచి మేలుతో నడిపించునుగాక. ఆమేన్.